ఓం నమ శివాయ. చాలామందికి రుద్రాక్షల గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, తెలియకపోతే తప్పేమీ కాదు. కానీ ఇదే వృత్తిగా పెట్టుకొని, ఇదే అధ్యయనంగా పెట్టుకొని, ఇదే అన్నీ ఉన్న మాలాంటి వాళ్ళు తెలిసినప్పుడు అవి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు మనం మాట్లాడేటువంటి అంశం చాలామందికి దీని పట్ల కనీస అవగాహన కూడా లేదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఉదాహరణకి రుద్రాక్షల్లో కేవలం 3 రకాలు మాత్రమే జనరల్గా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అనగా రుద్రాక్షలు, భద్రాక్షలు, చంద్రాక్షలు. ఏమిటి ఇవంటే, అర్ధచంద్రాకారంలో ఉంటే ఇది చంద్రాక్షని, బద్దగా ఉంటే భద్రాక్షని, మామూలుగా కనిపించే ఆకారంలో ఉన్నవన్నీ రుద్రాక్షలని. అయితే ఇవి కాకుండా అసలు రుద్రాక్షలు ఏమిటి అంటే 27 రకాలు ఉంటాయి రుద్రాక్షల్లో. అంటే రుద్రాక్షలు, భద్రాక్షలు, సద్రాక్షలు, ఇంద్రాక్షలు, రౌద్రాక్షలు, సూర్యాక్షలు, ఇలా ఒక 27 రకాలు ఉంటాయి. అందులో 27 ముఖాలు కలిగి ఉంటాయి, ఏకముఖి నుంచి 27 ముఖాల వరకు. అయితే పురాణం అలాగే చెప్తే మనకి లభ్యంగా అయ్యేవి మాత్రం 21 వరకు ఉంటాయి. ఇప్పుడిప్పుడే 27 ముఖాల వరకు మనం చూస్తున్నాం. పురాణంలో చెప్పిన యథాతథంగా అవి లభిస్తున్నాయి. ఏకముఖి నుంచి 27 ముఖాల వరకు ఉంటాయి. మళ్ళీ వీటిని 27 సబ్సెక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రుద్రాక్షలు మనం 27 రుద్రాక్షలు చెప్పాం, రుద్రాక్షలు, భద్రాక్షలు, సద్రాక్షలు అని. ఇవి కాకుండా 27 వెరైటీస్ ఇందులో. అంటే అవి ఎలా ఉంటాయి అంటే గౌరీశంకర్ రుద్రాక్ష, గణేష్ రుద్రాక్ష, త్రిజుటి రుద్రాక్ష, నాగ రుద్రాక్ష, జటా రుద్రాక్ష, యోని రుద్రాక్ష, ఇలాగ ఒక 27 రకాల రుద్రాక్షలు మళ్ళీ ఉంటాయి. వీటిని ఒక 27 రకాలుగా ఉపయోగిస్తాం. మళ్ళీ చాలామందికి తెలియని ఇది సముద్రం అని ఎందుకంటామంటే ఈ రుద్రాక్ష సబ్జెక్టు, అసలు ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవి చాలామందికి ప్రాథమిక అవగాహన కూడా ఉండదు. 27 రకాలుగా మళ్ళీ వీటిని ఉపయోగిస్తాం. అంటే కొన్ని రుద్రాక్షలు ధరించేవి ఉంటాయి, కొన్ని దానం చేసేవి ఉంటాయి, కొన్ని జపం చేసేవి ఉంటాయి, కొన్ని వైద్యానికి వాడే ఉంటాయి, కొన్ని పూజలో పెట్టేవి ఉంటాయి. ఇలాగా 27 రకాలుగా వీటిని ఉపయోగిస్తాం. ఏది ఏ విధంగా ఏ రుద్రాక్షని ఏ రకంగా ఉపయోగించాలో తెలుసుకొని ఉపయోగిస్తే ఆ ఫలితం ద్విగుణీకృతమై ఉంటుంది, 10ఇంతలై ఉంటుంది, 100ఇంతలై ఉంటుంది అని పురాణం ఏదైతే చెప్పిందో అవి యథాతథంగా లభిస్తాయి ఆ ఫలితాలు. అంటే చాలామందికి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇవి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, తెలుసుకోవడం కష్టం, ఒకదానికి ఒకటి వేసుకుంటే ఏమైనా ఇబ్బందా? ఇవి రుద్రాక్షలు క్షుద్రం కాదు, పరమేశ్వర స్వరూపం. ఈశ్వరుడు అంటే తండ్రి, లేకపోతే అంతకంటే గొప్పవాడుగా మనం భావిస్తాం. సో భగవంతుడు దీవించేవాడే కానీ శపించేవాడు కాదు. కాబట్టి ఒకవేళ మనం తెలియకుండా ధరించేవి దానం చేసినా, పూజించేవి ధరించినా, ధరించాల్సినవి జపం చేసినా, వైద్యానికి వాడాల్సినవి పూజలో పెట్టినా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అయితే అవి ఏ రకంగా వేసుకుంటే తెలుసుకొని వేసుకుంటే ఆ ఫలితాలు పూర్తిగా వస్తాయి, బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి మన ఆదిచ్చి మన బట్టలు కుట్టించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి, చూడ్డానికి బాగుంటాయి. ఏది పడితే దొరికింది వేసుకుంటే అది అస్తవ్యస్తంగా ఉంటుంది. బట్టలు కప్పడానికైతే బాగుంటుంది, దాని ఫలితం ఎంతో కొంత ఉంటుంది. కానీ కరెక్ట్గా ఉండాలి అంటే ఒక మంచి దర్జీతో కుట్టించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉండాలన్నమాట. అప్పుడు ఆ ఫలితం యథాతథంగా మనకు వస్తుంది. రుద్రాక్ష, అసలు ఈ రుద్రాక్ష అంటే ఏమిటి? రుద్ర ప్లస్ అక్ష రుద్రాక్ష. రుద్రాక్ష అంటే పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయన నిమిలిత నేత్రముల నుండి జాలువారిన నీటి బిందువులు భూమి మీద ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ రుద్రాక్షారణ్యాలుగా ఏర్పడ్డాయి అని పురాణం మనకు తెలియజేస్తుంది. రుద్రాక్షలకు సంబంధించిన గ్రంథాలు మనం పరిశీలిస్తే అంటే శివపురాణం, పద్మపురాణం, దేవి భాగవతం, రుద్రాక్షకారణ్యమాత్యం, స్కాంద పురాణం, లింగ పురాణం, వీటిలన్నింటిలో రుద్రాక్ష ఆవిర్భావం గురించి, రుద్రాక్ష గొప్పతనం గురించి తెలియజేయడం జరిగింది. అసలు ఈ రుద్రాక్ష గొప్పతనం ఏమిటి అని చెప్పుకునే దానికంటే ముందు రుద్రాక్షకి ఇంతటి ప్రాశస్త్యం రావడానికి కారణం ఏమిటి అంటే ఇది పరమేశ్వర స్వరూపం అన్నాం. అంటే పరమేశ్వర స్వరూపం ఏ రకంగా అంటే త్రిపురాసురుణ్ణి వధించిన తర్వాత పరమేశ్వరుడి తపస్సులో కూర్చుంటే ఆయన నిమిలిత నేత్రముల నుంచి జాలువారిన నీటి బిందువులు. అంటే నీటి బిందువులు అంటే ఇంకో రకంగా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. నీటి బిందువులు అనేక రూపాల్లో మనకి వస్తూ ఉంటాయి. ఈ నీటి బిందువులు ఏమిటంటే పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన తపో ఫలితంగా, అంటే మనం కష్టపడితే మన కష్టానికి ప్రతిఫలం వచ్చే విధంగా పరమేశ్వరుడు పడినటువంటి కష్టానికి తన తపో ఫలితం, ఇది తనకు తపస్సు చేసుకున్నప్పుడు వచ్చిన ఫలితము. అది మనం కష్టపడితే వచ్చిన ఫలితం మన కుటుంబానికి ఉపయోగపడితే ఎలా ఉంటుందో, పరమేశ్వరుడు కష్టపడినప్పుడు ఆ వచ్చినటువంటి ఫలితం ప్రజలకు వస్తే అది ఏ విధంగా ఉంటుందో మాటల్లో
అయితే సరిపోదు. మాటలకు అందని ఒక భావం, మాటలకు అందని ఒక ఫలితం. అందుకనే రుద్రాక్ష ధారణ చేస్తే సత్ఫలితాలు వస్తాయి, ఉత్తమ స్థితిలో ఉంటారు అని గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. సో ఈ విషయం పక్కన పెడితే రుద్రాక్షలు ఎందుకు ధరించాలి? ఎందుకు ధరించాలి అంటే రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక సంపద. మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా అన్ని సంపదలు పంచుకున్న కొద్దీ తరుగుతూ ఉంటాయి. విద్యా సంపద, ఆధ్యాత్మిక సంపద, ఈ రెండు మనం పంచుకున్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి. అందులో భాగమే ఆధ్యాత్మిక సంపద. ఇది మనం పంచుకున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఈ సంపద ఎంత ఉంటే మనం అంత ఉన్నతమైన స్థితిలో ఉంటాం. మన జన్మకి సార్థకత ఉంటుంది. మన ఒక సాత్వికత కలిగి ఉత్తమ స్థాయిలో మనం ఉండడానికి ఇది దోహదపడుతుంది. ఇక రుద్రాక్ష ధరిస్తే ఏమవుతుంది? పరమేశ్వరుడు శివపురాణంలో రుద్రాక్షలు ధరించకుండా నువ్వు చేసే ఏ పని యొక్క ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం లేదు అన్నాడు. అంటే రుద్రాక్షలు ధరించకుండా నువ్వేదైనా పని చేస్తే నీ ప్రతిభకి సంబంధించినటువంటి ఫలితం వస్తుంది. అంటే నీ సామర్థ్యం ఎంతైతే ఆ సామర్థ్యానికి తగినంతగా రావచ్చు, అంతకంటే తక్కువ రావచ్చు, అది ఎలా అయినా ఉండవచ్చు. రుద్రాక్షలు ధరించి నువ్వేదైనా పని చేస్తే ఆ పనిలో నాదైనటువంటి సహాయం ఉంటుంది. ఆ వచ్చేటువంటి ఫలితము నాదైన ముద్రతో కలిగి ఉంటుంది. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఎవరైనా పక్కన ఉండి మనకు సహకరిస్తే ఆ పని తేలిక అవుతుంది, ఇంకా మంచి క్వాలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. మనం పని చేస్తున్నప్పుడు మన పక్కన భగవంతుడే ఉండి ఆ పనిలో సహకారం తనదైతే ఆ వచ్చేటువంటి ఫలితం భగవంతుడి ముద్ర కలిగి ఉంటే ఆ ఫలితం గొప్పది అని ఇంకెవరు చెప్పాలి? ఎవరు సర్టిఫికెట్ అవసరం? అందుకనే రుద్రాక్షలు ధరించాలి అన్న ఆలోచన వస్తే సగం ఫలితం వచ్చినట్టే. ధరించిన తర్వాత అది పూర్వజన్మ సుకృతము అంటారు. అంత గొప్ప బీజ సంపద రుద్రాక్ష. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే చాలా మందికి తెలియని ఒక నిజం. రుద్రాక్షల్లో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఏవైతే రుద్రాక్షలు మనకు లభిస్తాయో అవి అత్యంత శ్రేష్టమైనవి, ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటివి. పరమేశ్వరుడు స్థిరంగా నివాసం ఉండేటువంటి ప్రాంతంలో లభించేటువంటి ఈ రుద్రాక్షలు అత్యంత మహిమాన్వితమైనవిగా మనకి పురాణాలన్నీ చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్న ఎంత గొప్పగా వాటి గురించి మనం చెబుతున్నామో పురాణాలన్నీ వాటి గురించి అంత గొప్పగా చెప్పడం వలన ఎక్కడైతే నమ్మకం ఉంటుందో మోసానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో నేపాల్ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి రుద్రాక్షలు అంటే ఆక్సిజన్ అంది రుద్రాక్ష మొక్క జీవించడానికి కావలసిన వాతావరణంలో అక్కడ పండిన రుద్రాక్షలు అత్యంత ఖరీదైనవి, క్వాలిటీవిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ప్రపంచంలో అసలైన రుద్రాక్షలుగా మనం చెప్పుకునేవి డబ్బు రూపంగా మాట్లాడుకుంటే కేవలం 80 కోట్ల రూపాయలు సంవత్సరానికి నేపాల్ పరివాహక ప్రాంతంలో పంట వస్తుంది. ఇబ్బంది ఏమిటి అంటే ఈ 80 కోట్ల రూపాయలు అక్కడ పంట వస్తూ ఉంటే దాదాపు 2300 కోట్ల రూపాయలు నకిలీ రుద్రాక్షలు. అంటే పర్సంటేజ్ వైజ్ మనం చూసుకుంటే బిలో 1% అసలైన రుద్రాక్షలు మనకు దొరికేది. 0.08, 0.07 ఆ పరిస్థితుల్లో మనకి అసలైన రుద్రాక్షలు లభిస్తున్నాయంటే 99% పైబడి నకిలీ అంటే అతిశయోక్తి కాదు అని అందుకే చెప్పడం. ఇవి అసలైనవి ఎలా గుర్తించాలి, అసలైనవి మనం ధరించాలి అంటే ఏం చేయాలి, అవి ధరిస్తే వాటి ఫలితం ఎలా ఉంటుంది, ప్రజలకి నాణ్యమైన అసలైన రుద్రాక్షలు ఎలా అందించాలి, అవి అసలవి మేమిచ్చినవి ఈ సంస్థ ద్వారా వచ్చినవి అసలవని జనం ఎలా గుర్తించాలి, ఇవి తెలియజేయడమే మా ఉద్దేశం.